హాయ్ గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి గార్డెన్ స్నేక్ అనే పోయం గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఎవరికైతే ప్లీజ్ మీ గార్డెన్ స్నేక్ అనే పోయం మీకు రాకపోయిందో ప్లీజ్ మన ఛానల్లో చూసి నేర్చుకోవచ్చు. గార్డెన్ స్నేక్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోయం అనేది ఎవరు రాశారంటే మురియల్ ఎల్సన్ అనమాట. మురియల్ ఎల్సన్ అనే అతను ఈ పోయంని రాశారనమాట. ఈ పోయం నేమ్ వచ్చేసి గార్డెన్ స్నేక్. మనకి మామూలుగా గార్డెన్ స్నేక్ అంటే ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. గార్డెన్ స్నేక్ అంటే మనకి గార్డెన్లో అంటే గ్రాస్లో ఉండే పాముల్ని మనం గార్డెన్ స్నేక్ అంటామన్నమాట. దీన్ని పసరపాము అలాగే పచ్చపాము అని కూడా అంటామన్నమాట. ఇప్పుడు మనం పోయంలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ పైన ఇచ్చారు కదండి, దాన్ని చదువుకుందాం. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ స్నేక్ ఫైటింగ్ ఏ ముంగూస్? అంటే మీరు ఎప్పుడైనా చూసారా స్నేక్ అనేది ముంగూస్తో ఫైటింగ్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నారు. ఆర్ గెట్టింగ్ ఇన్ టు ఏ హోల్ అంటే అది ఏదైనా ఒక కన్నంలోకి వెళ్ళడం మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పేసి అడిగారు. తర్వాత ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్, అది ఎప్పుడైనా మనకి రివర్లో స్విమ్ చేయడం అంటే ఒక మామూలు ఒక నదిలో ఎప్పుడైనా అది ఈత కొట్టడం మీరు చూసారా అని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ బిలీవ్స్ దట్ స్నేక్స్ ఆర్ డేంజరస్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఎవ్రీవన్ అంటే అందరూ అనమాట. అందరూ ఆల్మోస్ట్ బిలీవ్ చేస్తారు స్నేక్స్ ఆర్ డేంజరస్ అంటే పాములు అనేటివి చాలా భయంకరమైనవని అందరూ బిలీవ్ చేస్తారు. కానీ సమ్ ఆర్ అంటే కొంతమంది మాత్రం మోస్ట్ ఆర్ నాట్ అంటే అందరూ అలాగే బిలీవ్ చేస్తారు కానీ కొంతమంది మాత్రం అది బిలీవ్ చేస్తారు అందరూ బిలీవ్ చేయరు అని ఇచ్చారు. రీడ్ దిస్ పోయం ఆన్ ఏ హార్మ్లెస్ గార్డెన్ స్నేక్. మనం ఈ పోయం అనేది చదివి అది హార్మ్లెస్ గార్డెన్ స్నేక్ గురించి ఈ పోయం చదివి మనం తెలుసుకుందాం అనమాట. మనం ఇప్పుడే పోయంలోకి వెళ్ళిపోతాం. ఐ సా ఎ స్నేక్ అండ్ రాన్ అవే అంటే నేను ఒక పామును చూశాను, దాన్ని చూసిన వెంటనే నేను పరిగెట్టాను. సమ్ స్నేక్స్ ఆర్ డేంజరస్ దే సే అంటే కొన్ని పాములు చాలా భయంకరమైనవి. దేశీ అంటే ఇక్కడ దేశీ అంటే వాళ్ళు అంటున్నారు, కొన్ని పాములు అంటే ఇక్కడ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు కొంతమంది అనమాట. దేశీ అంటే కొంతమంది అంటున్నారు సమ్ స్నేక్స్ ఆర్ డేంజరస్ బట్ మై మదర్ సేస్ దట్ కైండ్ ఇస్ గుడ్. కానీ మా మమ్మీ అయితే ఏం చెప్పారంటే అన్నీ అలాంటివి కాదు, కొన్ని గుడ్ స్నేక్స్ కూడా ఉంటాయి. అండ్ ఈట్స్ అప్ ఇన్సెక్ట్స్ ఫర్ హిస్ ఫుడ్. అవి ఏముంచి ఈట్స్ అప్ అంటే ఇన్సెక్ట్స్ని స్నేక్ యొక్క ఫుడ్లా తీసుకుంటాయి. సో వెన్ వి విజిల్స్ ఇన్ ద గ్రాస్ అయితే విజిల్స్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం దాన్ని విజిల్స్ అంటాము. వాళ్ళ మమ్మీ ఏముంచి ఒకప్పుడు అది విజిల్స్ ఇన్ ద గ్రాస్ అంట, ఆ పాము గ్రాస్లోంచి వెళ్ళడం చూసారంట. ఐ విల్ స్టాండ్ అసైడ్ అండ్ వాచ్ హిమ్ పాస్ అంటే నేను ఒక పక్కన నిల్చొని దాన్ని వాచ్ హిమ్ పాస్ అంటే చూస్తూ ఉన్నాను అని అనమాట. అండ్ టెల్ మై సెల్ఫ్ నాకు నేను చెప్పుకున్నది ఏంటంటే దేర్ ఇస్ నో మిస్టేక్. నేను అనుకున్న దాంట్లో మా మమ్మీ చెప్పిన దాంట్లో ఏ మిస్టేక్ లేదు. ఇట్స్ జస్ట్ ఏ హార్మ్లెస్ గార్డెన్ స్నేక్. మా మమ్మీ చెప్పిందంతా రైటే, కొన్ని పాములు మంచివి కూడా ఉంటాయి అంటే ఆ హార్మ్లెస్ గార్డెన్ స్నేక్ అనేది మంచిది అని ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఈ పోయం రాసిన మురియల్ ఎల్సన్ ఒక ఉద్దేశం ఏంటంటే అన్ని పాములు డేంజరస్ కాదు, కొన్ని పాములు మంచివి కూడా ఉంటాయి అని ఈ పోయట్ యొక్క భావం అన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటివి మీకు ఏమైనా కావాలంటే కింద కామెంట్స్లో తెలియచేయచ్చు. ఈ పోయం మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ పోయం గురించి కింద కామెంట్స్లో చెప్పండి. బాయ్ గాయ్స్.